గుడివాడ పట్టణంలోని 5, 6, 7 వార్డుల ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వెనగళ్ల ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 సచివాలయ సముదాయాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, త్రాగునీరు, పౌర సరఫరాల తదితర శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల ఒక్కో అర్జీని స్వయంగా పరిశీలిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విన్నారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన అంశాలపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన సమస్యలను కూడా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలాగా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ అధికారుల వివరాల ప్రకారం 3 వార్డుల నుంచి మొత్తం 146 అర్జీలు అందాయని, ప్రతి అర్జీని పీజీఆర్ఎస్ లో నమోదు చేసి వాటి పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల మాట్లాడుతూ ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తుందని, ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా దర్బార్లో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. అధికారులు సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ శ్రీకాంత్, టీడీపీ పట్న అధ్యక్షులు పండా సాంబయ్య, చేకూరి జగన్మోహన్ రావు మరియు 3 వార్డుల టీడీపీ నాయకులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. వచ్చేస్తాం పదా అని చేపిస్తా, ఆ 2 చేపిస్తా పదా నీకు రాగానే ఓపెన్ చేద్దాం. ఏంటది? 20 years గా పనిచేస్తున్నారు సార్. అయితే ఫస్ట్ జీతం వచ్చి 1000 రూపాయలు సార్. తర్వాత జీతం వచ్చి సరే ఇప్పుడు ఎంత? ఇప్పుడు 4000 సార్. ఎక్కడ చేస్తున్నా? నాగర్పట్ స్కూల్ సార్. 8వ వార్డులో ఎవరు వచ్చారా అమ్మా? అది రాదు, ఇప్పుడు 8వ వార్డులో ఇవ్వాలి, ఇచ్చేస్తారు. వాళ్ళు పంపిస్తారు, మీరు ఒకసారి కాలం ఉండాలి. వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ ఏమిదండి? 6 ఏళ్ళు లేదు. ఏ వార్డు మీద? 6వ వార్డు. ఏమైంది? ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాను కదా, అది బాధ్యతగా వాడుకోవాల్సిన బాధ్యత. నిజంగా వాడతారు లేదో చూపించుకోండి. మరి నడవలేనాడు ఎట్లా వాడతాడు? అది వీల్ చైర్, తోపుడు చేతి జాబ్. అది నీకు ఈ జాబుల వాళ్ళందరినీ, జాబుల కోసం వచ్చిన వాళ్ళందరూ ఏంటిది? ఓకే, పర్సంటేజ్ తక్కువకి ఏం చేయలేరు. మీరు కావాలని మళ్ళీ చేపించండి, మళ్ళీ చేపించాల్సింది. వెళ్ళి దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఇదేంటి మరి ఇప్పుడు ఉంటుంది ఏంటి? పెట్టేద్దామా? 25,000 కట్టారా? అది వెనక్కి ఇస్తారు, డబ్బులు తీసుకోండి. అది డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు తీసుకున్నా 2 సెంటర్ స్థలం ఇస్తారు. నిజంగా సీరియస్గా అక్కడికి వెళ్ళి అడగండి, అది అవసరం ఉంది. ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ 25,000 ఊరికే పోతాయి. ఓకే, ఫోటో లేనందు ఏది ఇది? కానీ నేను చేస్తానని చెప్పా కదా, మీరు ఇక్కడికి వస్తే లాభం లేదు, ఆలోచించరండి. ఏమయ్యా, నేను కదా ఇచ్చేది. నువ్వు మొన్న వచ్చి చూసానా? నువ్వే ఉన్నావా? డ్రైనేజ్కి ఎస్టిమేట్ వేయించానా? వర్క్ చేయాలి కదా, నాకు టైం పడుతుంది. చేపిస్తాను. గణేష్ నగర్ ఫస్ట్ దాంట్లో ఉంది. మీరు కూడా లేని చోటకు వచ్చేస్తే ఏమవుద్ది? ఇప్పుడు వాళ్ళు నమస్కారం అండి. వృద్ధాప్య పెన్షన్ అండి మా ఆయనకి. పీజీఆర్ఎస్ పెట్టాలమ్మా. పెన్షన్ రద్దు చేయలేదు. తీసారా? ఏం పెన్షన్? ఎంత వయసు? అబ్బో చాలా ఉన్నాయి. చేపించాలి, కొత్త పెడతారు పదండి దాంట్లో. అది ఎందుకు తీసారు చూసా తెలుసుకోండి. వితంతు పెన్షన్ అమ్మ.
ఓకే చేపిద్దాం. ఏందమ్మా ఇది? ఇంటి స్థలం, ఇళ్ళ స్థలం పెడదాము. వాళ్ళ వార్డులు గట్టిగా చూసుకుంటున్నారు. ఇంటి స్థలం ఎప్పుడమ్మా? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఇందులో ఉన్నాయండి. ఓపెన్ చేస్తారమ్మా, చేపిస్తారు. ఫోటోలు అవసరం లేదు. ఇంటి స్థలం అమ్మా, పెడదాం. మరి దానికి వెళ్ళిపోవాలి, లేదంటే దానికి కిందకి మార్చి చూడండి. కింద ఖాళీ ఉన్నాయి మార్చి చూడండి. పెడదాం. ఇప్పుడు వస్తాయమ్మా, ఓపెన్ అవుతుంది. చిత్తంది పెన్షన్ అమ్మా. ఎవరిది? నెత్తయ్య కదా. సార్ చెప్పండి. సరే మా ఇంటి స్థలం అమ్మా, పెడతారమ్మా. స్థలం ఎన్నిసార్లు పెట్టి ఆన్లైన్ ఆన్ అయింది కానీ నాకు స్థలం రాలేదు. ఇంటి స్థలం కనపడుతుందంటే ఇదేంటమ్మా? ఇంటి స్థలం చెప్పండి. లేదు అది కొండ నాకు ఎన్టీఆర్ పంపిస్తారు. మీరిద్దరు కలిపి ఒకే దాంట్లో ఉన్నా? వేరు వేరుగా ఉన్నారా? 63 పెడతా. వస్తే ఇక ఇట్లా రాయాలి. దీంట్లో అక్కడ అప్లికేషన్ అక్కడ ఫిల్ చేసి. అవునండి. ఏ పాలిటెక్నిక్ కాదు, ఏ పాలిటెక్నిక్? ఓకే. హైకోర్టుకి వెళ్తాను. అప్పుడు ఇది ఒకసారి మీరు రండి, ఆఫీసులో మాట్లాడాల్సిందే. ఇది ఇక్కడ తేల్చేది కాదు. ఈ అడవుల్లో మాకు అర్థం కాదు, ఇది చెప్పలేము. ఒకసారి ఆఫీస్ వస్తే చెప్పి. నాకు సొంత ఇల్లు కూడా లేదు. ఎవరిదమ్మా ఇది? మీదేనా? కావాలి. కాపీనా?